ఎయిదర్ ఫ్రంట్లో ఉన్న కార్బన్ని కానీ లేదా బ్యాక్లో ఉన్న కార్బన్ని కానీ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ మీరు రొటేట్ చేశారనుకోండి, వీటిల్లో స్టెబిలిటీ ఆర్డర్స్ కనుక చూసుకున్నట్టయితే ఏది మోర్ స్టేబుల్ అవుతుందంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్లో 4 కన్ఫర్మేషనల్ ఐసోమర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది బేస్డ్ అపాన్ దే వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్. దాంట్లో ఏది మోర్ స్టేబుల్, ఏ ఫామ్లో అది మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం బ్యూటెన్లో డిస్కస్ చేద్దాం. సో దట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటే ఎలా ఉంటుంది అండ్ దాంట్లో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ రొటేషన్ వల్ల మీకు కరస్పాండింగ్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, దీని గురించి ఇన్ డీటెయిల్ అర్థమవుతుంది. నా బ్యూటెన్ కనుక తీసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ బ్యూటెన్లో CH3 CH2 CH2 CH3 ఉంటుంది. దట్ ఈజ్ 1 2 3 4 కార్బన్ ఆటమ్. నా 4 కార్బన్ ఆటమ్స్లో మధ్యలో మీకు 3 సింగిల్ బాండ్స్ కనబడుతున్నాయి. దీంట్లో మనం ఈ మధ్యలో ఉన్న దట్ ఈస్ కార్బన్ 2కి 3కి మధ్యలో ఉన్న సింగిల్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా ఈ 2 కార్బన్స్ని కనుక మీరు రిప్రజెంట్ చేసినట్టయితే లెట్ us టేక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కార్బన్ ఆటమ్. ఈ కార్బన్ ఆటమ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో దిస్ ఈజ్ 1 మిథైల్ గ్రూప్ అండ్ దీస్ ఆర్ ద 2 హైడ్రోజన్స్. ఓకేనా? వెనకాల ఉండే కార్బన్ దట్ ఈస్ థర్డ్ కార్బన్ ఆటమ్ మీద కనుక తీసుకున్నట్టయితే దీని మీద కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక మిథైల్ గ్రూప్ ఉంది. లెట్ us టేక్ దిస్ ఈజ్ ద మిథైల్ గ్రూప్ అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. then it is known as a staggered conformation. staggered conformation ఎలా అయింది ఆల్రెడీ మనం ఈథేన్ చెప్పేటప్పుడు దానిలో ఎగ్జాంపుల్ కింద తీసుకుని డిస్కస్ చేసాం. ఓకేనా? నౌ దీనిలో రొటేషన్స్ చూసుకున్నట్టయితే వెన్ కరస్పాండింగ్ ఎయిదర్ ఫ్రంట్లో ఉన్న కార్బన్ని కానీ లేదా బ్యాక్లో ఉన్న కార్బన్ని కానీ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ మీరు రొటేట్ చేశారనుకోండి, దెన్ మీకు కరస్పాండింగ్లీ ఏమవుతాయి, వీటి యొక్క పొజిషన్స్ మారుతాయి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ మీకు వచ్చేటప్పటికల్లా సపోజ్ ఫ్రంట్ కార్బన్ని నేను స్టేబుల్గా ఉంచాను, దాని మీద ఉన్న గ్రూప్స్ అలాగే ఉన్నాయి. ఈ CH3 ఈ కార్బన్కి వెనకాల వచ్చేస్తుంది హైడ్రోజన్కి. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకేనా? దెన్ దిస్ విల్ బి ఏమవుతుంది, మనకి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అవుతుంది. అవునా? నెక్స్ట్ రొటేషన్ చూడండి, దట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ కన్ఫార్మర్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే CH3 హైడ్రోజన్ హైడ్రోజన్ దట్ ఈస్ ఫ్రంట్లో ఉన్న కార్బన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. నో వెనకాల ఉన్న హైడ్రోజన్ తీసుకున్నట్టయితే ఇక్కడికి మీ CH3 గ్రూప్ వచ్చేస్తుంది ఈసారి. నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ హైడ్రోజన్. ఓకేనా? స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. అమ్మ రొటేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ ఇక్కడ మీకు 2 కార్బన్ ఆటమ్స్ దట్ ఈస్ సెకండ్ కార్బన్ ఆటమ్ థర్డ్ కార్బన్ ఆటమ్కి మధ్యలో ఉన్న సింగిల్ బాండ్ని ఫ్రీ రొటేషన్ చేస్తున్నాను. అండ్ మీరు ఫ్రంట్లో ఉన్న సెకండ్ కార్బన్ ఆటమ్ని చూస్తున్నారు, వెనకాల ఉన్న థర్డ్ కార్బన్ ఆటమ్ రొటేట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ప్రాపర్లీ ఇమాజిన్ చేసుకోవడం వస్తే ఈ కన్ఫర్మేషన్స్ డ్రా చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్రంట్లో దానికి ఉన్న కరస్పాండింగ్ సబ్స్టిట్యూయెంట్స్ అలాగే ఉన్నాయి. ఈసారి ఈ CH3 ఇక్కడికి వచ్చేస్తుంది, హైడ్రోజన్ హైడ్రోజన్. అగైన్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ దీన్ని కనుక రొటేట్ చేసినట్టయితే ఇదే మీకు ఇటు సైడ్ వస్తుంది. దెన్ దిస్ వన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్లో డ్రా చేసిన స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో బేసికల్లీ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ కనుక డ్రా చేసుకున్నట్టయితే మనం ఫర్ N బ్యూటేన్కి 4 కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ని రాయొచ్చు. మిగతావి రిపీట్ అవుతాయి కాబట్టి వాటిల్ని
వీటితో సిమిలర్ కింద తీసుకుంటాం. ఇక్కడ చిన్న క్లారిటీ చూడండి, దీంట్లో మాక్సిమం రిపల్షన్స్ బికాస్ ఆఫ్ ద టూ బల్కీ గ్రూప్స్, లార్జర్ గ్రూప్స్ CH3 వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఆ CH3 గ్రూప్ మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ లో దేంట్లో అయితే ప్రజెంట్ అయి ఉంటుందో అటువంటి కన్ఫర్మేషన్ ని మీరు యాంటీ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? వేరే దీంట్లో సెకండ్ స్టాగర్డ్ ఇంకోటి కనబడుతుంది చూడండి, దీన్ని వచ్చేటప్పటికల్లా దే ఆర్ నోన్ యాజ్ గౌచ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, దేంట్లో అయితే రెండు CH3 గ్రూప్స్ పక్క పక్కనే వచ్చేస్తాయో దాన్ని ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అంటారు. వేరాస్ దేంట్లో అయితే అదర్ పాసిబిలిటీస్ ఉన్నాయో వాటిల్ని మనం గౌచ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అంటారు. ఓకేనా? నౌ వీటిల్లో స్టెబిలిటీ ఆర్డర్స్ కనుక చూసుకున్నట్టయితే ఏది మోర్ స్టేబుల్ అవుతుందంటే యాంటీ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ విల్ బి ద హైయెస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. బికాస్ దీంట్లో మాక్సిమం రిపల్షన్స్ ని ప్రొడ్యూస్ చేసే రెండు మిథైల్ గ్రూప్స్ పాసిబుల్ ఉన్నంత వరకు మాక్సిమం యాంటీ పొజిషన్, దట్ ఈస్ మాక్సిమం డిస్టెన్స్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి దానిలో లీస్ట్ రిపల్షన్స్ వస్తాయి, స్టెబిలిటీ విల్ బి మోర్ ఉంటుంది. అండ్ లీస్ట్ స్టేబుల్ వచ్చేటప్పటికల్లా అదే రెండు మిథైల్ గ్రూప్స్ పక్క పక్కన సేమ్ ఫ్లాగ్ పోల్ పొజిషన్స్కి వచ్చినట్టయితే కనుక అవి లీస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ అంటే ఏంటి, మాక్సిమం నియరెస్ట్ డిస్టెన్స్కి వచ్చినాయి కాబట్టి దే విల్ ఎక్స్పీరియన్స్ ద మాక్సిమం రిపల్షన్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటికల్లీ మీకు స్టెబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి దిస్ వన్ విల్ బి ద లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా? సో ఆర్డర్ కనుక రాసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్లో దిస్ విల్ బి ద హైయెస్ట్ స్టేబుల్, దీని తర్వాత రెండోది గౌచ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ వస్తుంది, మూడో స్టెబిలిటీ గౌచ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అండ్ లీస్ట్ స్టేబుల్ విల్ బి ద ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అబౌట్ ఫ్రీ రొటేషన్ ఆఫ్ ద కార్బన్ సింగిల్ బాండ్ కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే వీటిల్లో మనం ఆల్కేన్స్ లో ఈథేన్ ని డిస్కస్ చేసుకోవచ్చు అండ్ బ్యూటేన్ ని డిస్కస్ చేసుకోవచ్చు. ఈథేన్ లో మీకు రెండే కన్ఫర్మేషన్స్ పాసిబుల్ అవుతాయి, దట్ ఈస్ ఒకటి స్టాగర్డ్, రెండోది ఎక్లిప్స్డ్. వేరాస్ ఇందులో దట్ ఈస్ బ్యూటేన్ లో CH3 గ్రూప్ ని మెయిన్ గా తీసుకుని డిస్కస్ చేస్తాం కాబట్టి దాని యొక్క కరస్పాండింగ్ పొజిషన్స్ ని బేస్ చేసుకుని మీకు 4 కన్ఫర్మేషన్స్ వస్తాయి. దట్ ఈస్ రెండు స్టాగర్డ్ అయితే రెండు ఎక్లిప్స్డ్, వాటిల్లో ఒకటి యాంటీ స్టాగర్డ్ అయితే రెండోది గౌచ్ స్టాగర్డ్ అవుతుంది, ఎక్లిప్స్డ్ దానిలో ఒకటి ఫుల్లీ ఎక్లిప్స్డ్ అయితే రెండోది వచ్చేటప్పటికల్లా హాఫ్ ఎక్లిప్స్డ్ లేదా దాన్ని గౌచ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అంటారు. అండ్ కరస్పాండింగ్ వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? నా దీంతో పాటు కన్ఫర్మేషనల్ ఐసోమరిజం మనం డిస్కస్ చేసేటప్పుడు సైక్లో ఆల్కేన్స్ యొక్క కన్ఫర్మేషన్స్ ఐసోమెరిజం కూడా చాలా ఇంపార్టెంట్. వీటిల్లో బేయర్ స్టెయిన్ థియరీ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? ఆ బేయర్ స్టెయిన్ థియరీ ఎలా ఉంటుంది టు ఎక్స్ప్లెయిన్ ద కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అండ్ దాన్ని బేస్ చేసుకుని సైక్లోహెక్సేన్ దాని గురించి రిపీటెడ్లీ మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సైక్లోహెక్సేన్ మనకి ఎన్ని ఫార్మ్స్ లో అపియర్ అవుతుంది, వాటి యొక్క ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నో మీరు బేసికల్లీ సైక్లోహెక్సేన్ ని కనుక తీసుకున్నట్టయితే ప్లేనార్ స్ట్రక్చర్ లో దాన్ని డ్రా చేసుకున్నప్పుడు సైక్లోహెక్సేన్ ని ఈ విధంగా డ్రా చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ C6H12 దాని యొక్క జనరల్ ఫార్ములా CnH2n, దాన్ని బేస్ చేసుకుని మనకి కరస్పాండింగ్లీ C6H12 విల్ బి ద కరస్పాండింగ్ మాలిక్యులర్ ఫార్ములా ఫర్ సైక్లోహెక్సేన్ వస్తుంది. ఇక్కడ దాకా ఆల్రెడీ తెలిసిందే. నో దీని యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అకార్డింగ్ టు బేయర్ స్టెయిన్ థియరీ ప్రకారం ఏం చేస్తుందంటే యాక్చువల్లీ దీంట్లో ప్రతి కార్బన్ కూడా sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. sp3 హైబ్రిడైజేషన్ అంటే మనకి 3 డైమెన్షనల్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉండి బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. అవునా? నో దాంట్లో ఇది ఒకటి టార్షనల్ స్ట్రెయిన్, రెండోది బాండ్ స్ట్రెయిన్, దట్ ఈస్ ఫ్లాగ్ పోల్ రిపల్షన్స్ ని ఎక్స్పీరియన్స్ అవడం వల్ల దీంట్లో స్టెబిలిటీ తగ్గిపోతుంది. నో టు గెయిన్ ద స్టెబిలిటీ ఇది తన యొక్క కన్ఫార్మర్స్ ని దట్ ఈస్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ లో 4 కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది బేస్డ్ అపాన్ దే వాటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్. దాంట్లో ఏది మోర్ స్టేబుల్, ఏ ఫామ్ లో అది మాక్సిమం ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూద్దాం. నో సైక్లోహెక్సేన్ కనుక తీసుకున్నట్టయితే
ఇది ఓవరాల్గా మీకు 4 కన్ఫర్మేషనల్ ఫామ్స్లో కనబడుతుంది. జాగ్రత్తగా కౌంట్ చూసుకోండి. ప్రతి దానిలో మీకు 6 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఫామ్ని దాని యొక్క అపీరెన్స్ని బేస్ చేసుకుని చైర్ ఫామ్ అంటారు. దీన్ని బోట్ ఫామ్ అంటాం. ఈ బోట్ ఫామ్ని జస్ట్ ట్విస్ట్ చేశారు కాబట్టి దీన్ని మీరు ట్విస్టెడ్ బోట్ ఫామ్ అంటారు. నెక్స్ట్ ఈ చైర్లో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే హాఫ్ చైర్ కనబడుతుంది చూడండి. కాబట్టి ఈ ఫామ్ని మీరు హాఫ్ చైర్ కన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? నౌ వీటిల్లో స్టెబిలిటీ ఆర్డర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఫామ్ దట్ ఈస్ చైర్ ఫామ్లో కరస్పాండింగ్ హైడ్రోజన్స్ అన్ని కూడా ఫ్లాక్పోల్ హైడ్రోజన్స్ అన్ని కూడా మాక్సిమం పాసిబుల్ డిస్టెన్సెస్లో ఉంటాయి. కాబట్టి దీంట్లో మీకు రిపల్షన్స్ లీస్ట్ ఉంటాయి. రిపల్షన్స్ లీస్ట్ ఉన్నాయంటే స్టెబిలిటీ హైయెస్ట్ ఉండాలి. కాబట్టి దిస్ విల్ బి ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్. దెన్ ఈ ఫామ్లో కాకుండా ఇది ఏం చేస్తుందంటే బోట్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ బోట్ ఫామ్లో మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఫ్లాక్పోల్ హైడ్రోజన్కి మధ్యలో మాక్సిమం రిపల్షన్స్ ఉంటాయి. ఆ రిపల్షన్స్ని తగ్గించుకోవడానికి అందులో ఉన్న 2 కార్బన్ ఆటమ్స్ ట్విస్ట్ అయ్యి ట్విస్టెడ్ బోట్లో కనబడుతుంది. సో దట్ ఈ ఫ్లాక్పోల్ రిపల్షన్స్ దీంట్లో తగ్గుతాయి. నో దీంతో కంపేర్ చేస్తే ఫ్లాక్పోల్ రిపల్షన్స్ తగ్గినాయి అంటే స్టెబిలిటీ ఎక్కువ ఉండదు. కాబట్టి ఇది మీకు స్టెబిలిటీ ఆర్డర్లో సెకండ్ వస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ హాఫ్ చైర్ కన్ఫర్మేషన్ విల్ బి ద లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్. బికాజ్ ఇక్కడ మీకు హాఫ్ చైర్లో ఇక్కడ ప్లేనార్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ప్లేనార్ స్ట్రక్చర్లో ఆటోమేటికల్లీ మీకు టార్షనల్ స్ట్రెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి దట్ విల్ బి ద లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్. సో సైక్లోహెక్సేన్ మీకు 4 కన్ఫర్మేషన్ ఐసోమెరిక్ ఫామ్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. చైర్ ఫామ్, ట్విస్టెడ్ బోట్ ఫామ్ అండ్ హాఫ్ చైర్ ఫామ్ లీస్ట్ స్టేబుల్ అండ్ కరస్పాండింగ్లీ చైర్ ఫామ్ విల్ బి ద హైయెస్ట్ స్టేబుల్ అవుతుంది. ఓకేనా? నో మీరు దీంట్లో కరస్పాండింగ్ ఆప్టికల్ ఐసోమెరిజం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఏక్సియల్ పొజిషన్స్ అండ్ ఈక్విటోరియల్ పొజిషన్స్ ఆన్ డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ ఇన్ చైన్ ఫామ్ ని బేస్ చేసుకుని దాని యొక్క ఐసోమర్స్ ని డ్రా చేస్తారు. ఆ ఐసోమర్స్ ఎలా వస్తాయి ఇది కరస్పాండింగ్లీ మనం అది డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడదాం. ఓకేనా? నో బేసికల్లీ కన్ఫర్మేషన్ ఐసోమెరిజం కనుక తీసుకున్నట్టయితే కార్బన్ సింగిల్ బాండ్ అబౌట్ ఫ్రీ రొటేషన్ పాసిబుల్ అయితే దాని ద్వారా వచ్చేదాన్ని మీరు కరస్పాండింగ్లీ కన్ఫర్మేషన్ ఐసోమర్స్ అంటారు. దానిలో మనం ఆల్రెడీ ఆల్కైన్స్ డిస్కస్ చేసాం. ఆల్కైన్స్ లో ఈథేన్ అండ్ బ్యూటేన్ ని డిస్కస్ చేశారు. ఆటోమేటికల్లీ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేది సైక్లో ఆల్కైన్స్ వాటిల్లో కన్ఫర్మేషన్ ఐసోమెరిజం ఎలా ఉంటుంది, బేయర్ స్ట్రెయిన్ థియరీ అంటే ఏంటి, అండ్ అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ హైయెస్ట్ స్టేబుల్ కన్ఫర్మర్ ఆఫ్ సైక్లోహెక్సేన్ ఏమవుతుందో క్లియర్లీ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దీనిలో మిగిలిపోయేది జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఈ కాన్సెప్ట్స్ ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.